ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లినటువంటి సర్కార్. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ మేనిఫెస్టో నిరుద్యోగులకు 4000 వృత్తి, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు. ఈ నెల ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు ఏమని అధ్యక్ష? ఈ నెల ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్లోగా నియామకాలు పూర్తి. ఏ హామీ నెరవేర్చలేకపోయిన ముమ్మాటికి నిరుద్యోగులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. గతంలో ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిన అధ్యక్ష. ఈ రోజుకి నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. మాకు ఎట్లయినా 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే తప్పరేమో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికే వారు పదవి ప్రమాణం చేసిన రోజు నుంచి ఇప్పటికి వాళ్ళు 1400 కోట్లు నిరుద్యోగులకు బాకీ ఉన్నారు. మీరు ఇప్పటికైనా ఈ రోజు నుంచన్నా సరే మేము 1400 కోట్లు వదిలేస్తాం, కనీసం ఈ 1వ తారీఖు నుంచి అన్నా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నిరుద్యోగ యువతను మోసం చేసిండ్రు, బీసీలను మోసం చేసిండ్రు, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. బడ్జెట్లో ఇండ్ల నిర్మాణానికి కేటాయించింది 7740 కోట్ల అధ్యక్ష. మీరు ఇస్తామని ఎన్న అధ్యక్ష? 3500 ఇండ్లు ఒక నియోజకవర్గానికి ఇస్తామన్నారు కదా అధ్యక్ష. మరి 3500 ఇండ్లు ఇవ్వాలంటే మీకు కావాల్సింది 22,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. 22,000 కోట్ల రూపాయలకు గాను 7,740 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ అలొకేషన్ చేసి మీరు 3 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేనటువంటి ఈ స్కీముని ఈరోజే ఈ ఫైనాన్షియల్ ఇయరే పూర్తి చేస్తామన్నట్టుగా ప్రకటనలు పలకడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి తెలియజేస్తామని అధ్యక్ష. దీంట్లో ఇంకొక కిటుకు పెట్టిన అధ్యక్ష. దీంట్లో పిఎం ఆవాజ్ యోజన సాయం తీసుకుంటామన్నారు కదా అధ్యక్ష. మరి పిఎం ఆవాజ్ యోజన సాయం తీసుకున్నప్పుడు ఇంద్రమ్మ పేరు ఎందుకు పెడుతున్నారు అధ్యక్ష? మరి మా స్వర్గీయ వాజ్పేయి గారి పేరు కూడా యాడ్ చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మరి 1,40,000 రూపాయలు ఆ స్కీమ్లో మీరు యాడ్ అయితే 1,40,000 రూపాయలు మీకు మరి మాఫీ వస్తుంది కదా, మరి దాంట్లో వడ్డీ లేని రుణం వస్తుంది కదా. మీరు పిఎం ఆవాజ్ యోజన కింద ఇండ్లు ఇస్తామని చెప్పి పిఎం ఆవాజ్ యోజనను వాడుకొని కేంద్ర ప్రభుత్వం నిధులను వాడుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మీరు ఇక్కడ దీంట్లో మరి మాట్లాడకుండా కనీసం మరి దాని గురించి ప్రస్తావన చేయకుండా దాని గురించి కృతజ్ఞతలు చెప్పకుండా మీరు కేవలం ఈరోజు ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటున్నారు కదా, సంతోషం. దాంతోపాటు వాజ్పేయి గారి పేరు కూడా మీరు ఇంక్లూడ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. గృహ నిర్మాణం ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలే కాదు అధ్యక్ష, ప్లాట్ కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. ఏ రకంగా ప్లాట్లు ఇస్తారు అధ్యక్ష? ప్లాట్లు ఎట్లా ఇస్తారు అధ్యక్ష? వీళ్ళు ప్రభుత్వ భూమి ఇస్తారా, ప్రైవేట్ భూమి కొనిస్తారా? ప్రభుత్వ భూమి ఉంటే ఇప్పటికీ ఎన్ని ఎకరాలు, ఏ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో వీళ్ళు కనీసం బేరీజు వేసుకున్నారా? ఇల్లు లేని వారు ఎంతమంది ఉన్నారు, ప్లాట్లు ఎప్పటి నుంచి ఇస్తారో అవి కూడా చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కేవలం మీరు మాటల గారడి, అంకెల గారడితోటి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎంతసేపు ఈరోజు ఎస్సీ బీసీ తర్వాత ఎస్సీలకన్నా న్యాయం చేస్తారనుకున్న అధ్యక్ష. ఎస్సీలకన్నా న్యాయం చేస్తారనుకున్న సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు బట్టి విక్రమార్క గారు. కనీసం ఆ సామాజిక వర్గానికి కొంతవరకైనా న్యాయం చేస్తారనుకున్న అధ్యక్ష. వారు హౌస్లో లేరు, వారు ఎక్కడున్నా బహుశా వింటారేమో. మా ముఖ్యమంత్రి గారు టీవీలో చూస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఏ ఎస్సీలకైతే మీరు భరోసా ఇచ్చారో ఆ ఎస్సీలకు మీరు ఇవ్వాల్సినటువంటి దళిత బంధు 12 లక్షలు 2 లక్షలు పెంచిస్తాం, 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. మరి దానికి కావాల్సినటువంటి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సమకూర్చాలి కదా. మరి దానికి ఎంత బడ్జెట్ కేటాయించారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసం మీరు ఇచ్చింది 21,874 కోట్లు గత ప్రభుత్వం ఇచ్చినట్లే అధ్యక్ష. వీళ్ళకి వాళ్ళనే కాపీ కొడతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కలిసి ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసినట్టుగా ఉన్నది అధ్యక్ష. ఇది వీళ్ళు సెపరేట్గా బడ్జెట్ ప్రిపేర్ చేసినట్టు కనబడతలేదు అధ్యక్ష.